హాయ్ హలో వెల్కమ్ టు గోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య కాలంలో మన టీవీ ఛానల్ చూస్తున్నట్లయితే రెగ్యులర్ గా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూస్ చేసినటువంటి ఇంటర్వ్యూస్ బయటకు వస్తూ ఉంది. నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూస్ కూడా ఓన్లీ పచ్చ మీడియాకే ఇంటర్వ్యూస్ ఇస్తాడు, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వరా? అంటే వాళ్ళైతేనే ఆయన్ని భజన చేసి పొగిడి గొప్ప వ్యక్తిగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తారనేసి అంత నమ్మకమా? అంటే అవును, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎల్లో మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తాడు, వేరే వాటికి ఇవ్వరు. ఎందుకంటే వేరే వాళ్ళు డైరెక్ట్ గా మొహం మీద అడిగేస్తే ఆయన తడబడిపోయి మళ్ళీ నాలుకల మందాలు నాలుకల అందాల గురించి మాట్లాడతాం. సో ఈ క్రమంలోనే కొన్ని ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వస్తుంది. వీళ్ళు భజన మామూలుగా చేయట్లేదే, ఈ రేంజ్ లో భజన చేస్తే దేవుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఉబ్బి దబ్బిబ్బి అయిపోయి కళ్ళ ముందు గంతులేయడం ఏముంది చెప్పండి. ముఖ్యంగా ఎవరైతే సో కాల్డ్ టీవీ ఛానల్ సూపర్ హీరోస్ ఉన్నారో, స్ఫూర్తి టీవీపై స్ఫూర్తి, ఏబిఎన్ ఆంధ్ర చూస్తే టెక్కటి కృష్ణ, మహాన్యూస్ తెలిసిన వ్యక్తి బాగా మహాన్యూస్ వంశీ, అదేవిధంగా ఇంకొక అతను ఎవరు అప్పడం గారు ఉన్నాడు, వదిలేద్దాం, అది మొత్తం పక్కన పెట్టేద్దాం. అయితే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు ఎదురు పెడితే ఏం అడగాలి? సూపర్ సిక్స్ అన్నావు నువ్వు, మీరు ఆడబిడ్డ నీకు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, అది వేరే దాంట్లో ఎందుకు కలుపుతున్నావు అడగాల? అడిగారా? అడగలేదు. సరే, ఇలా అడగలేదు, పక్కన పెట్టేద్దాం. కానీ అవి అడక్కపోక ప్రజలకి సంక్షేమం 1 year లేట్ చేశారు. ఎందుకు 1 year అయినా కూడా అన్ని ఇవ్వలేదు, కేవలం 2 పథకాలే ఇచ్చారు. ఫ్రీ గ్యాస్ అన్నారు, గత సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సింది 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అది కూడా డబ్బులు ముందే కలెక్ట్ చేసి ఎవరికి అకౌంట్స్ లో వేయలేదని అడగాల వద్దా? అడగాల. సరే, ఈ పచ్చగాళ్ళు ఎవడో అడగడు, పచ్చ బ్యాచ్ ఎవడో అడగడు కాబట్టి, పచ్చ మీడియా ఛానల్స్ ఎవరో అడగరు కాబట్టి ఓకే. కానీ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వీళ్ళు భజన చేస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళ జర్నలిస్టులు, వీళ్ళ బతుకులకి జర్నలిస్ట్ అనే పేరు అవసరమా? మరి ఇంత దారుణంగా ఉన్నాయంటే చండాలంగా అనిపిస్తుంది. ఓకే, ఒకసారి టీవీ5 నుంచి స్ఫూర్తి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏం మాట్లాడుతాడు వినండి. ఈ రోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నా. అరుదైన అతిథి ఏమైనా గ్రహాంతరవాసి ఆయన ఏమన్నా? అరుదైన వజ్రాలు, అరుదైన గ్రహాంతరవాసి, అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్ లో దొరుకుతాడు భయ్య. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. ఆతడు రాజులు చెప్తారు, ఆతడు ఈతడు అని రాజులు చెప్తారు. ఆతడు అనేక యుద్ధములకి ఆరుతేరిన రాజ యోధుడు అంట. సార్, చెప్పడానికి మనసు ఎట్ట వస్తుంది కానీ వినటానికి మాత్రం మనసు రావట్లేదు. చాలా చిరాకు. గో సర్వనాశనమైపోయిన అబ్బో, వెంకటకృష్ణ వచ్చాడు, ఏనేమో మాట్లాడుతాడు వినండి. ఆరితేరిన యోధుడు సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని మొదలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు. అబ్బా, మళ్ళీ ఇంకోసారి మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. యుద్ధముల ఆరితేరిన యోధుడు సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని. సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం అంట. ఏం సర్వనాశనం అయిపోయింది వెంకటకృష్ణ? సర్వనాశనం అంటే ఏంటి తెలుసా? 24/7 ని నువ్వు ముంచోసి వచ్చావు చూడు, చేతకాక, అది సర్వనాశనం. నేను నమ్ముకున్న వాడు ఎవడు పాపం కనీసం తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో తెలుసా? 24/7 లో నువ్వు చేసిన దారుణాలకి దౌర్జన్యాలకి చివరికి నిన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టిన తర్వాత కూడా అక్కడే పీక్కుంటా లాక్కుంటా సిగ్గు లేకుండా ఉన్నావంట కదా. అంతగానే దారుణమా? ఆంధ్రప్రదేశ్ దారుణాలు ఏం జరిగినాయి? నీ నోటితో నువ్వేం మాట్లాడావు తెలుసా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత త్వరగా పథకాలను ప్రవేశపెట్టిన వారిలో జగన్మోహన్ రెడ్డి ఉత్తముడు, అంతకన్నా ఎవడూ లేడు. అసలు ఆశ్చర్యం కల్పించే విధంగా మాట్లాడిన నోరినది సిగ్గుందా నోటికి? పాడైపోయిన రాష్ట్రం అంట, చెప్పుతో కొడతారు ఆంధ్రప్రదేశ్ వెళ్తే ప్రజలు. పాడైపోయిన రాష్ట్రం అది ఇదని వాగితే. వెంకటకృష్ణ, పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో పునర్నిర్మించాలని సంకల్పం సర్వనాశనం చేస్తున్నాడు. వాలంటరీ వ్యవస్థ పోయిందా? ఆరోగ్యశ్రీ తీసేసాడా? ఇంటింటికి రేషన్ తీసేసాడా? రేషన్ షాపుల్లో క్యూ కడుతున్నారా? మద్యం విచ్చలవిడిగా బెల్ షాపులు పెట్టి అమ్ముతూ ఉన్నాడా? ఇసుక రీచ్లు మొత్తం తోసేస్తున్నారా? రేవెల్ మొత్తం మోసేస్తున్నారా? ఇప్పుడు పల్నాడులో ఉన్నటువంటి సున్నప్రాయం మొత్తం దోచేస్తున్నారా? ఎక్కడుంది? ఎక్కడుందయ్యా? మీడియాలో ఉన్నారా? ఇంకెక్కడ అడుగుతున్నారు మీరంతా? జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు. జైలు గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు. అదేంటి? ఒంటి నిండా రోగాలని 15-16 రోగాల పేర్లు చెప్పి నేను ఉండలేనని మెర్సీ బేసుల్లో కదా చంద్రబాబు నాయుడు గారు బెయిల్తో వచ్చింది. అదే బద్దలు కొట్టుకుని వచ్చాడని చెప్తాడు. బద్దలు కొట్టుకుంటే జైలు అధికారులు ఊరుకుంటారా? ఏం మాట్లాడుతాం వెంకటకృష్ణ? కొద్దిగన్నా బుర్ర పెట్టు. సీనియర్ జర్నలిస్ట్ అని పేరు పడగానే సరికాదు, కొద్దిగన్నా మనుషులకు అర్థమయ్యే విధంగా ఉండాలా. జైలు గోడలు బద్దలు కొట్టుకుని రావడం ఏంటి? బద్దలు కొట్టుకుంటే జైలు అధికారులు ఊరుకుంటారా? అసలు మెర్సీ బేస్ మీద బెయిల్ అంటే ఏంటో తెలుసా?
తెలుసా మెర్సీ అంటే తెలుసా? దయతో ఇచ్చిన బెయిల్. దయతో ఎందుకు ఇచ్చారు తెలుసా? ఒళ్ళంతా రోగాలు, కూర్చోలేను, నుంచోలేను, చివరికి ఇది కూడా వెళ్ళలేనంటే అయ్యో పాప ఛీ అనేసి బెయిల్ ఇచ్చారు. అది కూడా తెలీదా నీకు? మెర్సీ బేస్లో బెయిల్ వస్తే నువ్వేదా బయట మాట్లాడతావు? గోడ బద్దలు కొట్టుకుని, బాత్రూమ్లు బద్దలు కొట్టుకుని సిగ్గుండాలా? చిచ్చే. చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త. ఎవడి కమెడియను? అసలు ఎవడి కమెడియను? ఈటీవీ నుంచా? ఈటీవీ నుంచి ఎంత కమెడియన్స్ ఉన్నాడు? రాష్ట్రంలో అమలవుతున్న పథకాల సృష్టికర్త. ఒక పథకం చెప్పి ఆయన సృష్టించింది. ఒక్క పథకం అన్న చంద్రబాబు నాయుడు సృష్టించిన పథకం ఉందా? నీకు కొద్దిగానే సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పనా ఎవరెవరు ఏ పథకాలు సృష్టించారు? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు. ఆ పథకం అయింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి ఏం చేశారు? సైబర్ టవర్స్ కట్టారు. మీరు చంద్రబాబు నాయుడు కట్టారని చెప్పుకుంటా ఉంటారు కదా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ కట్టింది. ఓకే, సైబర్ టవర్ ప్లానింగ్ కానీ దానికి ఎగ్జిక్యూషన్ మొత్తం చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. నానేమో చంద్రబాబు నాయుడు ఖాతాలో వేస్తారు మీరంతా సిగ్గు లేకుండా. వైఎస్ఆర్ గారంటే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఎవరిది? వైఎస్ రాజశేఖర్ దగ్గర. తెలీదా మాత్రం నీకు? ఎందుకు ఈటీవీలో ముదపులా ఉన్నావు బాగా? కేసీఆర్ అంటే గుర్తొచ్చేసి రైతు బంధు. రైతు బంధు కేసీఆర్ది. మీ ఓడిది ఎక్కడుంది? మీ ఓడిది ఏం లేదు, అన్ని కాపీ పేస్ట్ లేదు. జగన్ అంటే గుర్తొచ్చేది అమ్మఒడి. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక మొన్న డబ్బులు వేస్తానికి ఫిక్స్ అయ్యారు తెలుసుగా. చంద్రబాబు అంటే గుర్తొచ్చేది మాత్రం వెన్నుపోటు అంట. ఇవి చరిత్ర చెప్పలేని చెరపలేని నిజాలు. ఇవన్నీ పెట్టుకొని వీరేంద్ర నాయన ఇక్కడికి వచ్చి అనేక పథకాలకు సృష్టికర్త సొల్లు మాట్లాడుతున్నావు నువ్వు. వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త. దేశంలో అంట, మళ్ళీ రాష్ట్రంలో కూడా కాదు. ఆయన ఆవిష్కర్త అంట. ఏం చదువుకున్నావు నువ్వు? నీ పిల్లలు చెప్పుదో కొడతారు ఇంటికి వెళ్తే తెలుసా? ఈ విషయాలు మాట్లాడితే ఇలాగ తప్పుడు విషయాలు చెప్తే. సంపద సృష్టికర్త. 2 లక్షల కోట్లు అప్పు చేశాడన్నా. సంపద ఎక్కడ సృష్టించాడు చెప్పు? ఒక్క రూపాయిని తీసుకొచ్చాడా ఎక్కడి నుంచి అన్నా? దావోస్ వెళ్తేనే ఒక్కడు కూడా దేకలమ్మ నన్ను. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళినా. అర్థం చేసుకోండి. సంపద సృష్టికర్త అని. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు. ఎస్, ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉంది. ఎక్కడి నుంచైనా అప్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆయన అవకాశవాదం కొద్ది అన్ని దొప్పేస్తున్నాడు అంటూ ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. మరి మీరు సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునే శక్తి నిజంగానే చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, మా వంశీ గారు వచ్చారు. సైబరాబాద్ సృష్టికర్త సార్, సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు సార్. కానీ అమరావతి రూపశిల్పి చెక్కుతున్నాడా కూర్చొని? వంశీ చెక్కుతున్నాడు రోజు కూర్చొని. రూపశిల్పి అంట. 1,00,000 ఎకరాలు పంట పండే భూమి నాశనం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే చెక్కుతున్నాడు రూపశిల్పి అంట. ఏం మాట్లాడతా అండి వంశీ గారు మీరు? లేదా కొద్దిగా ఇక్కడ మరీ అంత ఎక్కాల బ్రెయిన్కి? ఎవరిని మోసం చేద్దామని మీరు కూడా రూపశిల్పి అంట. ఇంకా నయం రూపశిల్పి. రూప ఎవరో శిల్పి ఎవరో చెప్పండి మాకు ఫస్ట్. ప్రైమర్ మెయిన్స్ సైతం భయపెట్టినటువంటి నాయకుడు. ఏదో భయపెట్టాడంట నాయకుడు. భయపెడతలా. ఇప్పుడు 2.0 అంటే ఉచ్చబోసుకుంటుంది ఎవరో మరి నాకు అర్థం కాదు. 2.0 వస్తున్నాడంటే ఇప్పటి నుంచే బ్రెయిన్ బాడీ అవుతుంది, టెన్షన్ వస్తుందని మాట్లాడుతుంది ఎవరు? సేమ్ చంద్రబాబు నాయుడు గారు. భయపెడతాం కాదు, ఉచ్చబోయించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అర్థం కావట్లే వీళ్ళకి. రాజకీయ దురంధరుడు. రాజకీయ దొరదొర నిన్ను మాత్రం బలి కామెడీ అన్నా నువ్వు. నీ అమ్మ బాగా దొరికావు మాకు. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఏం చేశారు? 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి. ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా అభివృద్ధి చేశాడా? ఒక పథకం అన్న సొంతది ఉందా? లేదు. ఇప్పటి వరకు ఏమన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఎప్పుడు ఇంత 40 సంవత్సరాలు చెప్తున్నాడు ఇస్తాను, ఇచ్చాడా? అమ్మఒడి ఎప్పుడు వేసాడా ఆయన మొహానికి? అసలు ఎప్పుడన్నా పేదలకు డబ్బులు వేసాడా? లేదు కదా. రాజకీయ ధరంధరుడే ఏందన్నా ఇవి? రాజనీతిజ్ఞుడు అంట. ప్రజల్లో మోసం చేయటమే రాజనీతి అయితే చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడే. సాధించిన విజయాలు ఆయన కెరియర్ లో చాలా ఉండొచ్చా? ఒక్క పేదవాడి కన్నా ఆసరాగా నిలబడ్డాడు ఎప్పుడన్నా? సాధించిన విజయాలు మీరు లిస్ట్ చెప్పండి, నేను వింటా. టెనకటి కృష్ణ సాధించిన విజయాలు లిస్ట్ చెప్పు, మేము వింటాం. సాధించిన విజయాలంట. ఆర్థికంగా జిఎస్టి మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఆ మాత్రం సెన్స్ లేదు, బుర్రా బుద్ధి లేదు, చదువుకున్నారో లేదో తెలియదు. ఒక్కొక్కడు ఏం మీకు రంగురంగుల కోట్లు వేసుకుని సొల్లు కొబ్బరులు చెప్పడానికి జీతాలు ఇస్తుంది.
వాస్తవాలు మాట్లాడటం కోసం కాదా? ఇంతకన్నా అదేదో అమరావతి చేస్తున్నారని చెప్పాడుగా కృష్ణప్రసాద్, అది చేసుకొని బాగుంటుంది. మీరంతా సిగ్గుందా మీ బతుకులకి? మరి ఈ ఏడాదిలో ఏం సాధించారనేది చాలా ముఖ్యం. ఈ ఏడాదిలో ఏం సాధించారనేది చాలా, ఏం సాధించలేదు అన్నది కూడా చాలా ముఖ్యం. ఏమి సాధించాల, ఒక్క ప్రాజెక్ట్ రాలా, ఒక్క అభివృద్ధి జరగల. లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతి పెడతాం మాత్రం నీళ్ళ తోటతో మాత్రమే జరుగుతుంది. సంవత్సరం నుంచి వాటర్ తోటతో జరుగుతుంది అంతే. మళ్ళీ వర్షాకాలం వచ్చింది, కన్స్ట్రక్షన్ జరగవు, తోడుకుంటా ఉంటామే. ఎత్తిపోతలో బతకాలి అమరావతి అంతా. మళ్ళీ మా స్ఫూర్తి గారు వచ్చారు, టీవీ5 స్ఫూర్తి గారు. ఊపిరి సలపని స్థితిలో ఉన్నా. ఊపిరి సల్ఫన్ స్థితిలో ఎక్కడున్నా? రాజమండ్రి సెంటర్ జైల్లోనా ఊపిరి సలపలేదంటే? ఫ్యాన్ గీన్లు మొత్తం ఒక బ్లాక్ స్నేహ బ్లాక్ ఇచ్చారు కదా, ఇంకెందుకు ఊపిరి సలుపుకున్నట్టు? రాష్ట్రం ఊట్లు రాష్ట్రం ఉంది ఊపిరి సలపని స్థితిలో. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తండపు తండాలుగా జనాలు ఎందుకు వస్తున్నారు తెలుసా ముత్తి, సారీ స్ఫూర్తి? హ, అన్నం తినే ప్రతి ఒక్కడికి తెలుసు, పెంట తినే వెళ్ళగలిగే తెలియదు. మరి నీకు తెలుసో లేదో ఆ తర్వాత నీ ఇష్టం. కలిసిన పరిస్థితిలో సంజీవిని లాంటి సంజీవినియా? ఎక్కడ రాసుకొస్తారబ్బా ఈ పదాలన్నీ? అమ్మా ఎక్కడ రాసుకొస్తారు సంజీవిని? అసలు సంజీవిని అనేది ఒక ఉందావయ్యా? ఏదో గ్రంథాల్లో తప్పించి భూమి మీద లేదు. ఇప్పుడు సంజీవిని ముఖ్యమంగా చంద్రబాబు నాయుడు గారు అంటవే నువ్వు. లైఫ్ థ్రెడ్ లాంటి దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను లైఫ్ థ్రెడ్ లాంటి, దివ్యౌషధం లాంటి, దివ్య మంగళం లాంటి, మంగళ హారతలు లాంటి మా వెంకటేశ్వర స్వామి పక్కన సీట్ వేసి కూర్చోబెట్టండి. ఇంకా భలే కమెడియన్ దొరికారు బాబా. మీ అమ్మ ఎల్లో మీడియా అంటేనే కమెడియన్ బ్యాచ్ మామూలుగా లేరు. ఎవరికోడు అమ్మ స్క్రిప్ట్ రాసుకొచ్చారు, అవతరా జొట్టంగా రాసుకొచ్చారు. ఒరే చదివేయడానికనే సిగ్గుండాలి కదా. నిజాలు వయసులో ఒక్కొక్కరికి 50 దాటిని. కనీసం అమ్మా నాన్నలు వయసు వచ్చి పిల్లలు కూడా పెళ్లిళ్ళకి వచ్చి ఉంటారు, ఇప్పుడు కూడా సిగ్గులేని మాటలు మాట్లాడితే ఎలా స్వామి? వాస్తవాలు కదా మనం చెప్పాల్సింది. అది మానేసి ఇలా సొల్లు కబుర్లు చెప్తారేంటి స్వామి? ఇది కరెక్ట్ కాదు స్వామి, ఇది వేస్ట్. సొల్లు సొటార కబుర్లు అంటారు కదా, ఇవేవి అని మరీ టూ మచ్. భజన 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 భజన. మొత్తానికి పైన పటారం లోన లోటారం వీళ్ళు చేసే వ్యవహారాలని ఘోరాతి ఘోరం. ఇది కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకి చేసింది ఏమి లేదు, చేస్తున్నది ఏమి లేదు, చేయబోయేది కూడా ఏమి లేదు అని వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం చెప్తుంది. అదే విధంగా ఇప్పటి వరకు అంతా అబద్ధాలు తప్పించి ఏమీ లేవు. ప్రజలకు సంక్షేమం అనేది కనీసం కల్లో కూడా అందదేమో అని భయవేస్తుంది. సో వేసుకున్న రాజ్య ప్రోగ్రామ్ లో జాకీలు పెట్టి బాగా లేపారు అబ్బా, మామూలుగా లేపారు. ఎవరికోళ్ళు పెద్ద పెద్ద జాకీలు తీసుకొచ్చి కింద పెట్టి చంద్రబాబు లేపుతూనే ఉన్నారు. ఆ జాకీలు పనిచేయవమ్మా. ఇక్కడ పైనుంచి మంచి పుషర్స్ ఉన్నారు, వాతాలని తొక్కేస్తారు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వే. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.